పూరా లోకల్. ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆ రోజు దారప్నేని కోటేశ్వరరావు గారు కానీ మన జయచంద్రారెడ్డి గారు కానీ అప్పుడు కూడా పార్టీ ఉండే, కానీ అప్పటికి ఇప్పటికి పోలిస్తే నిజంగా ఖమ్మం జిల్లాలోనే బీజేపీ ఇంత పెరిగింది అని మనకు అనిపిస్తుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. మొన్నటి వరకు ఖమ్మం మీద కమ్యూనిస్టులు మా గడ్డ అనుకునే వాళ్ళైతే ఉన్నారో, ఇది ఖమ్మము రాబోయే రోజుల్లో ఇది బీజేపీ అడ్డా అవుతుందని చెప్పేసి కూడా మీకు చెప్తా ఉన్నాను. ఖమ్మం జిల్లా ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితిలో వెస్ట్ బెంగాల్లో చాలామంది కమ్యూనిస్టు కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీని వదిలిపెట్టి బీజేపీలో వచ్చారు. ఇక్కడ కూడా చాలామంది కమ్యూనిస్టు కార్యకర్తలు నాతో మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది సార్ మేము బీజేపీలో వచ్చేస్తామని చెప్తా ఉన్నారు. మీ స్వాగతం పలుకుతా ఉన్నారు, బీజేపీలో రాండి. ఎందుకంటే ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, ఈ ప్రజల్ని రక్షించేది కేవలం బీజేపీ మాత్రమే. కాబట్టి కలిసి పనిచేస్తాం. దేశం కోసం, ధర్మం కోసం, జాతి కోసం, మన ఒక సమాజం కోసం, రైతుల కోసం, ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీలో మీరు కలిసి రండి, అందరికీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. కమ్యూనిస్టులు ఈరోజు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చూసుకుపోయారు. ఎక్కడో 2-3 సీట్లు ఆ పార్టీతో ఈ పార్టీతో కలిసి గెలుస్తూ ఉన్నారు. నేను వాళ్ళని అవమానపరచట్లేదు, కానీ ఆ కమ్యూనిస్టు సిద్ధాంతం ఈరోజు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రపంచంలో వైఫల్యం చెందింది, కానీ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. కాబట్టి వెస్ట్ బెంగాల్ లాంటి ఒక స్టేట్లో కూడా, కేరళ లాంటి ఒక ప్రదేశంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నది, సీట్లు గెలుస్తున్నది అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఈరోజు వాస్తవానికి ఈరోజు మన రాష్ట్రానికి వస్తే చాలా పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. 2 ముఖ్యమైన అంశాలు మీకు ప్రస్తావించి ముగిస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు 42% ముస్లింలకు, మన బీసీలకు రిజర్వేషన్ చెప్తూ దాంట్లో 10% ముస్లింలకు ఏదైతే జోడిస్తున్నారో దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. 42% బీసీలకు మీరు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే మీరు బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు సపోర్ట్ చేసింది బీజేపీ, బేషరతుగా సపోర్ట్ చేసినాం. మరి అటువంటప్పుడు దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత మీది కాదా అని అడుగుతా ఉన్నాను. బిల్లు తెచ్చిన తర్వాత ఇప్పుడు దాంట్లో లీగల్ రుచుకులు ఉన్నాయి, షెడ్యూల్ 9లో పోవాలి, మీరు మాకు భద్రత పలకండి అనేటటువంటి మాట ఇప్పుడు ఎందుకు వస్తుంది? బిల్లు తెచ్చింది మీరు, కామారెడ్డిలో డిక్లరేషన్ చేసింది మీరు, ప్రజలకు చెప్పి ఓట్లు తీసుకుంది మీరు, అధికారంలో వచ్చింది మీరు. 42% 42% బీసీలకు రిజర్వేషన్ జరగాల్సిందే. దాంట్లో 1% తగ్గినా భారతీయ జనతా పార్టీ ఊరుకునేది లేదని విషయాలు చెప్తాను.